ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృశ్రీ జిల్లేలమూడి అమ్మవారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి చేసిన పూర్వ విద్యార్థులు, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో, మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి పూజ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వాలంటీర్లకి, సోదర సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సమాంజలులు. ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారు పరిచయం చేశారు. అతను నాకు సెంట్రల్ యూనివర్సిటీలో 2 సంవత్సరాల సీనియరు. 2 సంవత్సరాల సీనియర్తో పాటు ఆల్మోస్ట్ హాస్టల్లో కూడా ఒక 5-6 సంవత్సరాలు కలిసే ఉన్నాం. ఎదురెదురు రూమ్లో ఒక 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం. అది ఆయన నా గురించి చెప్పారు. బట్ నేను అమ్మ కోసం ఎప్పుడెప్పుడు విన్నాననేది చెప్పాలనేది నా సంకల్పం. నాకు బాల్యంలో 1983-84 సంవత్సరాలు అప్పుడు నాకు 5-6 సంవత్సరాల వయసులో మా ఊళ్ళో ఒక ఆయన, ఒక వ్యాపారస్తుడు శెట్టి గారు జిల్లేలమూడి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారట అని తీసుకొచ్చి అందరికీ ఊళ్ళో ప్రసాదాలు అవన్నీ పంచారనమాట. ఫస్ట్ టైము నాకు 6-7 సంవత్సరాల వయసులో అమ్మవారి కోసం, ఆవిడ అందరికీ అన్నదానం చేస్తారని వినడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నేను హైదరాబాద్ చదువుతున్నప్పుడు మన ఉమామహేశ్వరరావు గారి ద్వారా, సుబ్రహ్మణ్యం అని ఇంకో అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు, అతని ద్వారా, జిల్లేలమూడిలో చదివిన పవన్ ద్వారా, వీళ్ళ ద్వారా వినడం జరిగింది. ఆ తర్వాత నాకున్న ఆ ప్రయాణంలో మాస్టర్ ఈకే గారి తాలూకా పరిచయం అవడం, ఆయన యొక్క పుస్తకాలు చదవడం, మాస్టర్ ఈకే గారి తర్వాత ఆ జగద్గురు పీఠానికి గురువుగా ఉన్నటువంటి మాస్టర్ పార్వతీ కుమార్ గారితో బాగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన సాన్నిధ్యాన్ని పొందడం, ఆయన అనేక సార్లు అమ్మవారి కోసం ప్రస్తావించడం, సాక్షాత్తుగా జగన్మాతే మానవ దేహానికి వచ్చి ఇక్కడ అందరినీ కూడా భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలని సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉంచాలని దైవమే రూపుకట్టుకుని వచ్చిందని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అలాంటి అమ్మవారి తాలూకా ఆవిడ సంచరించినటువంటి ప్రదేశం, ఆవిడ నిర్మించినటువంటి సంస్థలు, ఈ ప్రదేశాలకు రావడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. నాకు ఒక నెల కిందటే గుంటూరులో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. నాకు తెలియకుండానే నా పోస్టింగ్ అక్కడికి వేశారు. దైవ సంకల్పంగా భావించిన తర్వాత నేను జాయిన్ అయిన ఒక 2-3 వీక్స్లోనే ఉమామహేశ్వరరావు గారు, ఇంకొక ఫ్రెండ్ సురేంద్ర గారు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగ మాకు ఫంక్షన్ అవుతుంది, ఒకసారి దానికి నిన్ను మేము ఒక గెస్ట్గా పిలవాలనుకుంటున్నాం, వీలు పడొద్దా అంటే, అయ్యో తప్పకుండా, అమ్మవారి తాలూకా దర్శనం ఎప్పుడు జరుగుతుందా, ఆవిడ నుంచి ఎప్పుడు అనుగ్రహం వస్తానని చూస్తున్నాను తప్పించి అంతకుమించి నేనేమి భావించట్లేదు, తప్పకుండా వస్తాను అన్నాను చేసి ఉమామహేశ్వర గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అమ్మ యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క విశిష్టతని సద్గురువుల ద్వారా, మా తల్లిదండ్రుల ద్వారా, మిత్రుల ద్వారా నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. అలా వింటూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఈనాటికి అమ్మవారి తాలూకా గ్రామానికి రావడం, ఇన్ని రూపాల్లో ఆవిడ యొక్క తత్వాన్ని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు ఉమామహేశ్వర గారు చెప్పారు, నేను చాలా కష్టపడి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ చదివానన్నది. కష్టపడడం అనే దాంట్లోనే ఎలాంటి సందేహం లేదు. ఆయన చెప్పినట్టుగానే ఒకసారి తెల్లవారిపోయేదన్నమాట. రాత్రి ఇప్పుడు కూర్చుంటే టైం చూసుకోకుండా చదివేసరికి తెల్లవారిపోయేది. సమ్ టైమ్స్ 15 గంటలు 18 గంటలు కూడా చదివేవాడిని అనమాట. కొన్నిసార్లు యావరేజ్గా ఒక 10 hours 12 hours చదివేవాడిని సివిల్ సర్వీస్ కోసం. ఎందుకంటే ఆయన ఎదర్ రూమే, జస్ట్ నా ఆపోజిట్ రూమ్లో ఉండేవాడు అనమాట.
అయితే ఒక విషయం ఏంటంటే, భగవద్ అనుగ్రహం లేకుండా ఈ సృష్టిలో ఏది నడవదు. కానీ మానవ ప్రయత్నం కూడా భగవద్ అనుగ్రహానికి ఉన్నటువంటి మరో పేరు. ఎందుకంటే ఏది కూడా దైవ సంకల్పం జరగదు. మనకి మహాన్యాసంలో చెప్తారనమాట, శివ సంకల్పం వస్తుంది. తెలుగులోని శివుడానికి లేకపోతే ఏమైనా కలవదు. కాబట్టి ఈ సంకల్పాలన్నీ పుట్టేటువంటి చోటు కూడా దాన్ని గాయత్రి అంటారు, సంకల్పాలు పుట్టే చోటుని. సో ఒక వ్యక్తికి ఒక సంకల్పం వచ్చిందంటే ఆ సంకల్పం కూడా దైవానుగ్రహంలో ఉన్నటువంటి ఒక భాగం. దానిని పురుష ప్రయత్నం అంటారు. ఒక నాణ్యానికి బొమ్మ పురుషు ఉన్నట్టే ఒకవైపు పురుష ప్రయత్నం, ఇంకోవైపు దైవానుగ్రహం. ఈ రెండు కలిసి ఉంటేనే ఆ నాణ్యానికి విలువ ఉంటుంది, అది చలామణి అవుతుంది అన్నమాట. సో అయితే నా కోసం చెప్పడం అనేది నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. మరి ఉమామహేశ్వర గారు ముందు తోస్తారు కాబట్టి లఘువుగా చెప్తాను. ఇచ్చిన సమయం కూడా తక్కువ కాబట్టి. మాది శ్రీకాకుళం జిల్లా, పాలకొండ దగ్గరలో ఒక గ్రామం. మా ఊళ్ళో స్కూల్ లేకపోవడం వల్ల అదృష్టవశాత్తు నేను 9 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళలేదు. సో అప్పుడప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాడిని, లేకపోతే లేదనమాట. సో మా ఫాదరు కొంచెం చదువుకోకపోయినా ఇలా పాడైపోతాడేమో అని చెప్పి ఒక ట్యూషన్ టీచర్ని పెడితే మా నాన్నగారు మా అమ్మ బాధపడుతున్నారు అనేసి, మా అన్నయ్య కొట్టేస్తాడేమో అనేసి ఈ భయానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఒక 6 monthsలో చదివేశాను. చదివేసి 6th క్లాస్ ఎంట్రన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years 9 yearsలో రాసి గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ జాయిన్ అయ్యాను అనమాట. అంటే సర్టిఫికేట్ లేకపోతే ఇవ్వరు. సో జాయిన్ అయిన తర్వాత నాకు అలవాటు లేదు స్కూల్కి వెళ్ళడం. ఎందుకంటే రోజంతా కూర్చోవాలి కదా, ఉదయం నుంచి సాయంకాలం వరకు. సో అలవాటు లేక మధ్యలో వచ్చేసేవాడు అనమాట, చిరాకు వచ్చేసి. సో ఎలాగో సంభవం 10th క్లాస్ వరకు, 7th క్లాస్ పాస్ అయ్యాను, 10th క్లాస్ వరకు వచ్చాను. వచ్చిన తర్వాత బేసికల్గా నాకే శ్రద్ధ లేదు. వాళ్ళ మీద ఏళ్ళ మీద తప్పు ఎందుకు పోయడం, శ్రద్ధ నాకే లేకపోవడంతో స్కూల్ కట్టేది సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఏదో స్కూల్లో ఉన్నటువంటి సబ్జెక్టుతో అలాగూ అన్నీ పాస్ అవుతాను, కానీ ఇంగ్లీష్ పాస్ అవ్వలే. ఎందుకంటే ఇంగ్లీష్ టీచరు లేడు, ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలియలేదు. సో అలా 10th క్లాస్ నాకు తప్పిపోయిన తర్వాత ఎంత అవమానం పడతారు అన్నది అప్పుడు నేను ఫస్ట్ టైం చదివి చూశాను అనమాట. అసలు నేనేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ చేసినట్టు ప్రతి ఒక్కరు విమర్శించలేదు 10th క్లాస్ పోయేసరికి. ఇది ఇంత అవమానం అనేసి అంటే అది నా దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు 4 సార్లు పోయింది. ప్రతిసారి ఇంగ్లీషే పోయేది. సో ఇంకా వచ్చినప్పుడల్లా గౌరీ దండయాత్ర, గజనీ దండయాత్ర అని అందరూ విమర్శించడం, ఇవన్నీ చూసేసి నేను కూడా అంగీకరించాను. ఎందుకంటే పేదవాడి కోపం పెద్దవికి చేయడం. అలాగే మనం ఒకసారి అపజయంలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఏం అనలేము, ఒకవేళ అన్నా సరే అది మనకే నష్టం. సో అలా జరుగుతున్న క్రమంలో శ్రీరాముడు అనుగ్రహంగా, ఆంజనేయ స్వామి అనుగ్రహంగా, హనుమాన్ చాలీసా అనేదాన్ని ఎందుకో నాకు తెలియకుండానే ఇష్టపడి నేర్చుకున్నాను. ఏమి కోరలేదు, ఎందుకంటే కోరితే ఏమి రాదనే విషయం అప్పటికి నాకు అర్థమైపోయింది. నేను చాలాసార్లు కోరుకున్నాను 10th క్లాస్ పాస్ అవ్వాలనేసి, కోరినప్పుడల్లా పాస్ అవ్వలేదు, కోరిపోయిందని రాస్తే అప్పుడు పాస్ అయ్యాను అనమాట. సో అందుకనేసి ఈ కోరడం అనేది బాగోలేదు కదా. అప్పుడు నాకు 16 ఏళ్ళ వయసు. ఆంజనేయ స్వామి తాలూకా మా అన్న దగ్గర పెదవాళ్ళ సెక్షన్ ఉంటే దాంట్లో ఆంజనేయ స్వామి తాలూకా హనుమాన్ చాలీసా పారాయణ క్రమం అంతా చూసి నేను సరదాగా ఉంది. ఎందుకంటే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. కేవలం బలం కోసమే, మంచి బాడీ బిల్డింగ్ చేయొచ్చు, ఎవరైనా కొట్టవచ్చు అనేసి. సో ఆంజనేయ స్వామి తాలూకా హనుమాన్ చాలీసా 40 రోజులు, రోజుకు 11 సార్లు లెక్క సరదాగా పారాయణ చేశాను. ఏమీ ఆశించలేదు. ఆశించడం అనేది ఆశించకూడదనే విషయం అప్పుడే అర్థమైపోయి ఇంకా సరదాగా చేస్తే అప్పుడు కంఠస్థం అయిపోయింది అనమాట. కంఠస్థం అయిపోతే ఇంకో పారాయణ క్రమం ఉంది, 108 సార్లు ఒకేసారి చేయాలనేసి.
మాది ఒక గిరిజన ప్రాంతం. సో చాలా కొండలు, వాటరు, ఫాల్స్ ఇవన్నీ ఉంటే ఒక కొండ దగ్గరికి వెళ్ళిపోయి 108 ఆంజనేయ స్వామి తాలూకా చిన్న రాళ్ళు, 108 రాళ్ళు దగ్గర పెట్టుకొని 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేసిన 4 hours పట్టింది సరదాగా చేస్తే. చేశాను అంతే తప్పకి నాకు దాని మీద మిగతా దానికి ఇంట్రెస్ట్ లేదు. ఆ సమయంలోని నా యొక్క విఫలాలన్నీ చూసి మా మదర్ ఫాదర్ బాగా డిప్రెషన్లో ఉన్నారనమాట. మా అన్నయ్య కూడా అలాగే ఉన్నారు, నేను కూడా అలాగే. మన కాన్పంత ఇలాగే చాలా దరిద్రమైనటువంటి భావంలో ఉన్నారనేసి బాధపడుతూ ఉన్న సమయంలో మా మదర్ మా ఫాదర్తో మాట చెప్పింది, పలానా చోట ఒక సద్గురు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామమంత్రాన్ని దీక్షగా తీసుకుంటే మన జీవితంలో గడిచిపోతే ఈ ఎదవలతో మనకెందుకు అనేసి మా మదర్ అంది. ఆ మాట వచ్చి టక్క నాకు నా చెవులు పడి ఇంకా నన్ను లాగడం మొదలేసింది అనమాట. నాకు ఇవన్నీ చాలా అసహ్యం. అసహ్యం అంటే ఏంటంటే ఇష్టం లేదు, ఎవరో ఇవన్నీ పాటిస్తారనేసి, ఈ గురువులు ఇవన్నీ ఎందుకు మనకి టైం వేస్ట్ అనేసి ఎందుకో ఫీలింగ్. నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే నక్సలిజం. అప్పటికే ఈ నక్సలైట్లు సాహిత్యం గడి చదివేసి మా ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళతో బాగా జననాట్య మండలి పాటలన్నీ కంఠస్థం పెట్టుకొని వాటితో ఉన్న సమయంలో ఏమైందంటే ఈ ఆంజనేయ స్వామి తాలూకు భక్తి వల్ల వాటి వల్ల కొంత హింస నచ్చేది కాక పూర్తిగా దాంట్లో చేరుకోలేదు, బట్ సింపథైజర్గా ఉండేవాడు అనమాట. సో కానీ ఏమైందో నాకు తెలియదు, ఆంజనేయ స్వామి అనుగ్రహంగా నన్ను ఎల్లబనేసి ఆయన ప్రేరేపించి 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 రోజు పడుకునిచ్చేవాడు కాదు, నిలబడినిచ్చేవాడు కాదు. ఇంకా మా అమ్మ మా నాన్న చెప్పకుండా ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ గురువుగారు లేరు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు 1992 అక్టోబర్ 2న నాకు రామమంత్రాన్ని ఆయన దీక్షగా ఇచ్చారనమాట. నాకు అప్పుడు 16 ఏళ్ళ వయసు. మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఆయన ఇమ్మంటే నేను ఇవ్వనన్నాను. నాకు కూడా ఇష్టం లేదు గురువుగారు, కానీ లోపల నా మనసు అంగీకరించి వచ్చాను, లేకపోతే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అంటే అప్పుడు ఆయన అన్నారు, నీకు ఏమి మంచి లక్షణాలు లేవు, నువ్వు పాటించలేవేమో అన్నారు. మంచి లక్షణాలు లేవు నాకు తెలుసు, మారిపోదాం అనుకుంటున్నాను, సో మీరు ఏదైనా అనుగ్రహిస్తే అని చెప్తే లాస్ట్కి అప్పుడు నాకు ఇంకా ఆయన రిజెక్ట్ చేసేస్తే ఏడుపు వచ్చింది అనమాట. నాకేమో ఇష్టం లేదు, లోపల నా మనసు చంపేస్తుంది, ఆయనేమో ఇవ్వనంటారు. సో దాంతో అప్పుడు చూసి సాయంకాలం 5-6 అప్పుడు ఆ గురువు గారు బాగా ముసలైతే ఉన్నారు, నీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది, నీకు ఆయనే తీసుకొచ్చారు ఇక్కడికి, నీకు రాత్రికి మంత్ర దీక్ష ఇస్తానని చెప్పి మంత్ర దీక్ష ఇచ్చారనమాట. అప్పుడు నాకు 15-16 సంవత్సరాల వయసు. మంత్ర దీక్ష తీసుకున్నాను, అయిపోయింది. మామూలుగా ఆయన రామమంత్రం చెప్పారు, రామమంత్ర విధానం ఎలా జపించుకోవాలో చెప్పారు. ఆ తర్వాత నువ్వే నేర్చుకుంటావు, నాకు వయసు అయిపోయింది, నీకు భవిష్యత్తులో ఇంకో గురువు ఉన్నారా, నీకు తారసపడతాడు, ఆయన అన్ని నీకు నేర్పుతాడు అని చెప్పేసి ఆయన కాలం చేశారనమాట. 8 monthsకి, నేను 8 నెలలకి కాలం చేసేసిన తర్వాత అదే సమయంలో నేను ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాను, పలాస అని శ్రీకాకుళం దగ్గర. ఆ తర్వాత చాలా దీంట్లో పనిచేశాను అనమాట. రోడ్డు పనిచేసే వాళ్ళతోటి, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళతోటి, ప్లంబింగ్ చేసే వాళ్ళతోటి, వీళ్ళందరితో పనిచేశాను. అయితే ఆ స్వామి ఏం చేస్తున్నారంటే ప్రతి చోట ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టు, ఒక 2 months చేస్తున్నాను, మానేస్తున్నాను, ఒక 3 months ఎందుకో నచ్చట్లేదు, మానేస్తున్నాను అనమాట. ఇలాగ అవుతున్న సమయంలోని గురువుగారు కాలం చేశారు. కాలం చేసేసిన తర్వాత ఆ గురువుగారు ఆయన పేరు అనిమిష భగవానుడు. ఆయన 1909లో జన్మించి 1969లో కాలం చేశారు. ఆయన సద్గురువు. ఆయన ఇన్ హిజ్ ప్రీవియస్ బర్త్, అతని పూర్వజన్మలో త్రైలింగ స్వామి అని కాశీలో ఉండేవాళ్ళట. సో ఆయన 300 సంవత్సరాలు రికార్డుగా బతికారు, యాజ్ పర్ రికార్డ్స్. బ్రతికితే చివరి క్షణంలో కాశీ విశ్వేశ్వరుడు ఐక్యమైపోయే సమయంలో ఆయన కాశీ విశ్వేశ్వరుడు చెప్పారట ఒక మాట, నువ్వు ఎప్పుడు తపస్సులో ఉన్నావు తప్ప జనాలకు పెద్దగా ఏమీ హెల్ప్ చేయలేదు కదా, మళ్ళీ వెళ్ళి ఒక గురు పరంపరని, ఒక జనాలకి యోగ మార్గానికి మరలించేటువంటి ఒక ప్రయత్నం చేయాలనేసి మళ్ళీ చెప్తే, మళ్ళీ ఆయన తన పుట్టినూరులోనే త్రైలింగ స్వామిగా ఏ ఊర్లో పుట్టారో మళ్ళీ అదే ఊర్లో పుట్టి
అక్కడ ఒక 60 సంవత్సరాల పాటు జీవించి భిక్షాటన చేసుకుంటూ ఒక 12 దేవాలయాలు నిర్మించారనమాట. నిర్మించి ఒక గురు పరంపరని, రామనామాన్ని అక్కడ ప్రచారం చేశారు. ఆయన శిష్యుడు ఈ వెంకటపతి రాజు గారు. నేను ఎవరి దగ్గరైతే ఇనిషియేట్ చేసుకున్నానో ఆయన. ఒకరోజు ఆయన నేను మా ఇంటి దగ్గరికి వచ్చేసి మా పాలు అమ్మే వాళ్ళని పాల కేంద్రానికి అప్పుడు చదువు గట్టు పోయి 10th క్లాస్ 4 సార్లు పోయి పాస్ అయ్యి ఖాళీగా ఉన్న సమయంలో ఆ స్వామి కనిపించారనమాట. ఆయన కనిపించినప్పుడు చాలాసార్లు కనిపించేవాళ్ళు. నాకు నిద్ర లాంటి మగత వస్తుంది. మామూలుగా ఉంటే కనిపించరు. ఒక ఆర్డర్ టైంలో, అది నిద్రించే టైం కాదు, అలాంటి సమయంలోనే ఆ నిద్రలోకి వస్తుంది. వచ్చేసరికి ఆయన దర్శనం అవుతుంది. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిగారు. కొన్ని సంఘటనలు జరిగి సమయాభావం వల్ల నేను తక్కువ చెప్తున్నాను, కట్ చేసేస్తున్నాను. నువ్వు చదువుకోని చెప్పారు. ఇదేంటి ఈయన మనం కొత్త పెన్ స్టార్ట్ చేసి చదువుకోమనేసి, ఇప్పటికే నేను 10th క్లాస్ అన్నిసార్లు పోయి మళ్ళీ ఇంటర్ ఎన్నిసార్లు పోతావు, డిగ్రీ ఎన్నిసార్లు పోతావు, మనం జీవితాంతం చదివితే సరిపోద్ది అనేసి నేను నెగ్లెక్ట్ చేస్తే ఆ మాట నన్ను వేధించేసేది అనమాట. నువ్వు చదువుకోనేసి ఒక 3 నెలలు చూసి దాన్ని బాధపడలేక ప్రైవేట్గా ఇంటర్మీడియట్, అప్పటికే 10th క్లాస్ పాస్ అయ్యి 2 years అయిపోయింది. ప్రైవేట్గా ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకుంటే నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ ఒక అతను ప్రీ యూనివర్సిటీ కోర్సు PUC అని ఒక షార్ట్ కట్ ఒకటి ఉంది, అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్, దాన్ని చదివేసి సరిపోతుందని చెప్పారనమాట. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, నోటిఫికేషన్ వచ్చింది, బ్యాచ్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వమన్నారు. నేనేమన్నానంటే నాకు పోయినా పర్వాలేదు, జాయిన్ అవుతానని చెప్పాను. ఎందుకంటే వెనకాల ఇంకో ఆయన నన్ను తినేస్తున్నారు పట్టుకొని. అట్లీస్ట్ పరీక్ష రాసేస్తే అది నేను పాస్ అవ్వలేదు కాబట్టి ఇదేదో నీకే సంబంధించింది, నాకు సంబంధించింది కాదనేసి నేను తప్పించుకోవచ్చు అనేసి బలవంతంగా అక్కడ జాయిన్ అయితే 26 మంది నేను ఎగ్జామ్కి 1994లో. నాకు ఏ క్వశ్చన్స్ వస్తాయో నాకు మనసులోని కొన్ని ఆలోచనలు వచ్చాయన్నమాట. ఎకనామిక్స్ ఈ క్వశ్చన్ రావచ్చు, ఇంగ్లీష్ ఈ క్వశ్చన్ రావచ్చు అనేసి నాకు ఏదైతే గెస్ వస్తుందో అవే వచ్చాయి ఎగ్జామ్లో. టు యువర్ సర్ప్రైజ్ 26 మందిలో నేను ఒక్కనే పాస్ అయ్యాను. అయితే అది నేనే నమ్మలే. ఇదైతే తప్పేమో, అక్కడెక్కడ నెంబర్లు కలిపి నా నెంబర్ అనుకుంటాను అని చెప్పి ఒక 2-3 ఫ్రెండ్స్ చూపిస్తే వాళ్ళు లేదు నువ్వు పాస్ అయ్యావని చెప్పారు. సో అయితే చదువు ఎంత సులువా అనేసి అనిపించింది. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తే మా మదర్ పొలైట్గా కాకుండా సీరియస్గా రిజెక్ట్ చేసింది. నువ్వు కాలేజీలో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు, నీ సంగతి నాకు తెలియజేసి కాలేజీకి తెలియజేయం లేదు, ఆపేసే అలాంటి ఎదవేశాలు తెలిసి మా మదర్ గట్టిగా ఇచ్చింది అనమాట. మా ఫాదర్ కూడా పెద్ద పట్టించుకోలేదు. సో అప్పుడు మళ్ళీ ప్రైవేట్గా బిఏ చదివాను. లక్కీగా ఆ ఏరియాలో ఒక జూనియర్ డిగ్రీ కాలేజీ పెట్టడం, వాళ్ళకి స్టూడెంట్స్ లేకపోవడం, వాళ్ళు ఏంటంటే నువ్వు కాలేజీకి రావక్కర్లేదు, ఎగ్జామ్కి వస్తే చాలు, మాకు కొంత నెంబర్ కావాలని చెప్పడం. సో మా ఇంటి పరిస్థితులను బట్టి ఇంటి దగ్గర ఉంటూ మా ఆవుల్ని గేదెల్ని వాటిని సంరక్షించుకుంటూ ఆ బిఏ ఆ కాలేజీ తరఫున రాయడం జరిగింది. అప్పుడు ఆల్మోస్ట్ బిఏ నాకు 72-71% వచ్చిందనమాట. అది మేబీ ఇది వన్ ఆఫ్ ద టాప్ స్కోర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తే సరదాగా అప్లై చేసి రాస్తే MA హిస్టరీలో జాయిన్ అయ్యాను. ప్రతి చోట కూడా శ్రీ అనిమిష భగవానుడు త్రైలింగ స్వామి వాళ్ళ తాలూకా నీడ నన్ను ఆవరించే నడిపించేదనమాట. ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా అన్ని రిస్ట్రిక్షన్సే. ఒక అందమైన అమ్మాయిని చూడాలంటే ఆయన ముందు గుర్తొచ్చేవాడు. స్వామి మంది ఏం చేయాలని అంటే చూడు నాతో పాటు కలిసి చూడేవాడు. నీతో పాటు కలిసి చూస్తే నా ఉపయోగం ఉందని అంటే మరి అంతే ఇంకా అయిపోయింది. సో అలాగూ అయిపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7 సంవత్సరాల పాటు 2 ఏళ్ళు MA, 1 సంవత్సరం MPhil, 3 సంవత్సరాల పాటు PhD ఒక పక్క చేస్తూ ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేక అక్కడేదో మెరిట్ స్కాలర్షిప్ తీసుకుంటూ జనరల్ కేటగిరీ కాబట్టి ఎలాంటి గవర్నమెంట్ వారు ఎలాంటి సదుపాయాలు ఇవ్వరు. అది ఎవరిని నిందించిన ఉపయోగం లేదు. దట్ ఈజ్ రియాలిటీ. సో ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ పోయింది,
సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ప్రిలిమ్స్ పోయింది. ఆ సమయంలో నేను ఎంఫిల్ చేస్తున్నాను. సో కాబట్టి సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను అనమాట స్టడీస్ మీద. సో థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి పిహెచ్డి జాయిన్ అయిపోయి ఒక రూమ్లో సెట్ అయిపోయి పిహెచ్డి జాయిన్ అయినప్పుడు జస్ట్ నాకు ఆపోజిట్ రూమ్ ఉమా కూడా పిహెచ్డి చేస్తున్నారు అక్కడ. థర్డ్ అటెంప్ట్ కూడా క్వాలిఫై అవ్వడానికి మెయిన్స్లో పోయింది. ఫోర్త్ అటెంప్ట్ నా ప్రయత్నంగా నేను త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ ఫలితంతో సంబంధం లేకుండా స్వామిని ఆరాధించుకుంటూ వివేకానంద స్వామి పుస్తకాలని ప్రేరణ కోసం మానసికమైనటువంటి దృఢత్వం కోసం చదువుకుంటూ ఫోర్త్ అటెంప్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా టైఫాయిడ్ జ్వరంతో రాశాను అనమాట. నా ఒక ఆప్షనల్ హిస్టరీ, అది నేను చదువుకున్న సబ్జెక్టు. సెకండ్ ఆప్షనల్ తెలుగు లిటరేచరు. ఈ తెలుగు లిటరేచర్లో అప్పుడప్పుడు ఉమామహేశ్వరరావుని, అప్పుడప్పుడు పవన్ని, వీళ్ళని కూడా అడిగేవాడిని క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ రాయడం కోసం. ఈ రెండు ఆప్షన్స్ తోటి తెలుగు లిటరేచర్ రాస్తున్నప్పుడు నాకు టైఫాయిడ్ ఫీవర్ ఉండడం కారణంగా ఒక 60 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయాను అనమాట. సో ఇలాగ అనేక సంపుటాల సంఘటనల ద్వారా త్రైలింగ స్వామి, శ్రీ అనుమిష భగవానుల వారు, ఆ సద్గురు పరంపర నన్ను సివిల్ సర్వీస్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఆ సీట్ నాదని నేను భావించలేదు. ఆ సీటు వాళ్ళది, వాళ్ళ తరపున పనిచేస్తాను కాబట్టి ఏది నా మనసుకి బరువు ఎక్కించుకోలేదు, నా తలకి బరువు ఎక్కించుకోలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఆయన రూపంగానే, జరిగే పనులు కూడా ఆయన రూపంగానే, నిమిత్త మాత్రం భవిష్యత్య చాచి అని చెప్పినట్టు నిర్ణయం తీసుకోబడినటువంటి పనిలో ఉన్నావు కాబట్టి నీకేం పెద్ద రోజు లేదు, నీ ధర్మంగా ఉండడమే అనేటువంటి ఒక నా మనసుకి తోచిన ఆ సందేశంగా ఈ 17 సంవత్సరాలుగా ఈ జాబ్లో ప్రవర్తిస్తున్నాను. ఈ మధ్యలో ఏమైందంటే శ్రీ అనుమిష భగవానుల వారు కట్టినటువంటి ఆయన ఆశ్రమాలు అవన్నీ కూడా శిథిలావస్థకు వస్తే మాస్టర్ పార్వతి కుమార్ గారి యొక్క ఆశీర్వాదంగా, ఆయన అనుగ్రహంగా, ఆయన యొక్క అనుమతితో వాటిని అన్నింటినీ కూడా దాతలందరినీ కూడా సేకరించి వాటిని పునర్నిర్మించి ఆ స్వామివారి తాలూకా ఆశ్రమాన్ని, ఇంకా రామనామానికి సంబంధించినటువంటి కొన్ని పనులన్నింటినీ కూడా నా ద్వారా ఆ భగవంతుడు జరిపించాడు అన్నమాట. ఇందులోని ప్రతి చోట కూడా నేను చూసుకునేది ఏంటంటే, నేను అందరిలాగా ఒక థర్డ్ పర్సన్ తప్ప ఎప్పుడు నేను ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాస్తవం అదే. నాకు ఎప్పుడైనా సరే మనసులో ఒక భావన కలిగితే నా మనసు నాకు చెప్పుద్ది అనమాట, నీ రియాలిటీ, నీ యొక్క ఒరిజినాలిటీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే 10th క్లాస్ పోయావో అది నీ రియాలిటీ. మిగతాదంతా కూడా స్వామి అన్నీ నీకున్నవన్నీ తీసేసి ఆయన సామాన్లు వేసుకున్నాడు కాబట్టి ఈ సామాన్లన్నీ ఆయనవి. నువ్వు కూడా ఉండొచ్చు కానీ నీకు కాదు ఇది తెలిసి నా మనసు నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ చేసే జాబ్స్లో కానీ వీటిల్లో కానీ భగవంతుడు ఏది అందుబాటులో తీసుకొస్తే దాన్ని అందుకోవడం తప్ప దేనికి పరిగెత్తడం ఉండదు, అలాగని దేన్ని నిరాకరించడం ఉండదు. నా జాబ్ ప్రొఫైల్లో కూడా ఇప్పుడు నేను టాప్ పోస్టింగ్ చేయలేదు, అలాగని వేస్ట్ పోస్టింగ్లు కూడా చేయలేదు. కారణం ఏంటంటే అడగడం అనేది ఉండదు. స్వామీజీ గురువుగారు ఏం చేశారంటే, ఒకసారి నా యొక్క సాన్నిధ్యం పొందిన తర్వాత ఇంకెవరిని నువ్వు అడుక్కోకూడదు అని ఒక స్ట్రిక్ట్ కండిషన్ చెప్పేశారనమాట. సో అందుకనేసి ఏంటంటే నేను ఎవరిని వెళ్ళి నాకు ఈ పోస్టింగ్ ఇవ్వండి అని కానీ, లేకపోతే నేను ఇంత పొడి చేశాను మీరు నన్ను ఇలాగో మంచి ప్లేస్లో పెట్టండి కానీ అడగలేను. ముందు అడగడానికి ఆయన అడ్డుపడిపోతుంటాడు. స్వామి అందరూ అడుగుతున్నారు, అందరికీ మంచి పోస్టింగ్ వస్తున్నాయి, మంచి పవర్ఫుల్ పోటీ, సివిల్ సర్వీస్ అనేసరికి అందరికీ పవర్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కదా. అంటే ఆయన ఏమంటారంటే, లేదు నీకు అనుమతి లేదు,
మరి ఏం చేయాలంటే వచ్చింది చేస్తామండి అంతే, అంతకు మించి లేదనేసి అంటే అలాగే ఈ బొంబాయిలో పనిచేశాను, తర్వాత విశాఖపట్నంలో పనిచేశాను, హైదరాబాద్లో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా సరే అంత నీ ఇష్టంగా జరుగుతుంది అనేది ప్రధానంగా పెట్టుకొని జరిగిపోతుంది. అందులో భాగంగా స్వామి అనుగ్రహంగా, అమ్మ అనుగ్రహంగా ఈరోజు మీ అందరితో వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా ఒకటైతే ఇక్కడ నాకు స్ఫురించిన కొన్ని ఈ సంస్థ కోసం కానీ వీటి కోసం కానీ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే శాశ్వతత్వం ముందు స్థిరత్వాన్ని, నిశ్చలత్వాన్ని పొంది వాళ్ళు ఆరంభిస్తారో సంస్థలు కానీ, భావాలు కానీ, సిద్ధాంతాలు కానీ, ఇంకేమైనా సరే వాటికి కూడా శాశ్వతత్వం అనేది ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఏంటంటే ఆవిడ సాక్షాత్తుగా జగన్మాత. ఎందరో మహానుభావులు, ఎందరో పుణ్యాత్ములు, ఎందరో భక్తులు అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది తరించారు. కాబట్టి ఆవిడ అనుగ్రహంగా, ఆవిడ తాలూకా సంకల్పము ద్వారా వచ్చినటువంటి ఇవి ఏమైపోవు, ఇవి శాశ్వతంగానే ఉంటాయి. ఎందుకంటే నాకు ఒకటే గుర్తొస్తూ ఉంటుంది. వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ పుస్తకాలు రాసి ఏ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి మా బుక్స్ ప్రింట్ చేయండి, లేకపోతే మీరు నలుగురికి బుక్ రివ్యూలు రాయండి అని అడగలేదు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి స్థితి పొందినటువంటి యోగులు రాసినటువంటి గ్రంథాలు. వాటిని ఎవరిని అడగక్కర్లేదు. ప్రకృతి యొక్క బాధ్యత, వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ప్రకృతికి. ప్రకృతి సంరక్షిస్తుంది ఏదో రకంగా. కాబట్టి ఈ సంస్థలు సంరక్షించే బాధ్యత కూడా ప్రకృతిదే. సో అలాంటి అమ్మవారు పెట్టిన అయితే మన రోల్ ఏంటి అంటే, మనకు ఒక అవకాశం ఇస్తే అది మనం అదృష్టంగా భావించి త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఆ సంస్థకి మన వంతు ప్రయత్నం చేస్తే ఏదో అమ్మను ఉద్ధరించడానికి అనుకోకండి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఉద్ధరింపబడినటువంటి స్థితి మంత్రాలు కాబట్టి ఇంతమందిని మోస్తున్నారు ఆవిడ. కాబట్టి ఆవిడ కోసం చేయడం కాదు పని, ఫలితం కోసం కాదు, త్రికరణ శుద్ధి కోసం అంటారు మాస్టర్ ఈకే గారు. అంటే ఏంటి, నువ్వు ఎంత చక్కగా శ్రద్ధతోటి, డెడికేషన్ తోటి ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తున్నావు, ఆ నిష్కామమైనటువంటి కర్మలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు అనే దానికోసం పని తప్ప మనం చేస్తే ఎవరో బాగుపడిపోతాడనే భ్రమలో ఉండొద్దు. దీన్ని బాగు చేసుకునేది, దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రకృతికి, పంచభూతాలకి, అందరికీ ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తారు. అయితే మనకు వచ్చిన అవకాశాన్ని మనం డెడికేటెడ్గా ఏదైనా ఒక సపోజ్ సెక్రటరీయో, ఒక ప్రెసిడెంటో, ఒక ట్రెజరరో, ఒక సభ్యుడు అయినప్పుడు తన బాధ్యత, తన వంతు కర్తవ్యంగా తను నిష్కామ కర్మలో నిష్ణాతుడు అవ్వడానికి కోసం అలాంటి పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి జరిగిపోతాయి. కాబట్టి అమ్మాయి మీ అందరి ద్వారా మీలో సంకల్పాలుగా వచ్చి ఆ సంకల్పాలకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా ఉన్నటువంటి ఆ పరాశక్తి ఆవిడ అన్నీ చేస్తారు. కాబట్టి మీ పని వరకు మీరు బాధ్యత. ఎవరైనా సరే మీకేం పని అయితే అప్పచెప్పబడిందో పెద్దలతోటి కానీ, కార్యనిర్వాహకులతో కానీ, ఆ పని యందు ఒక త్రికరణ శుద్ధి కలిగి నిష్కామంగా చేస్తే సరిపోతాయి. మిగతా అన్ని కూడా ఆవిడది బాధ్యత, ప్రకృతి బాధ్యత. దీనికి ఉదాహరణ 5000-7000 సంవత్సరాల కింద రాసిన రామాయణం. ఆయన వాల్మీకి మహర్షి వెళ్ళి ఏ పబ్లిషింగ్ దగ్గరికి వెళ్ళి అడగలేదు నా బుక్ పబ్లిష్ చేయండి అని. వ్యాసుడు అష్టాదశ పురాణాలు, వేదాలు రాసినా సరే ఏ ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ రీడింగ్ చదువుకుంటూ వాళ్ళని వీళ్ళని బుక్ రివ్యూ చేయమని కంటే అడగలేదు. ఒకసారి సత్యం అయితే సత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రకృతి. వివేకానంద స్వామి సత్యం కోసం మాట చెప్తాడనమాట. సత్యం అన్నిటికంటే ఉత్తమమైనది. సమాజం కానీ, వ్యక్తులు కానీ, సంఘాలు కానీ సత్యానికి తలవంచాలి తప్ప సత్యం ఎవ్వరికి తలవంచదు. కాబట్టి సత్యం, ధర్మం ఈ రెండింటిని ప్రాతిపదికగా పెట్టుకున్నటువంటి మన ఋషి సాంప్రదాయంలో ఏది ప్రచారానికి తక్కువేమి చోటు ఉండదు. ఎందుకంటే ప్రచారం చేసేదంతా కూడా
వేషం మోసం కోసం అని చెప్తారనమాట. సో ప్రచారం ఇంకా లేకుండా జరుగుతుంది ఇక్కడ అంతాను. కాబట్టి మన వంతు బాధ్యతగా పూర్వ విద్యార్థులందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆవిడ అనుగ్రహంగా జీవితంలో సెట్ అయ్యారు. కాబట్టి ఇందాక ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా మీ పిల్లల్ని కూడా దీంట్లోని ప్రవేశపెట్టి ఈ సంస్కృతిని ఈ సంస్కారాన్ని నడిపించాలి. అయితే నేనేదో చెప్తున్నాను మీకని కాదు, మా పిల్లలిద్దరికి కూడా సాంస్క్రిట్ ఆన్లైన్ క్లాసులు జాయిన్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి 4-5 నెలల నుంచి నేర్చుకుంటున్నారు. నేను కూడా సంస్కృతంలో ఎగ్జామ్స్ రాద్దామని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈ పని ఒత్తిడి వల్ల భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తే నాకు కూడా సంస్కృతం నేర్చుకోవాలని, తర్వాత ఆయన సంస్కృతం చూస్తే ఇంత సులువుగా ఉంటుందా, ఇంత సింపుల్గా ఉంటుందా సంస్కృతం అని అనిపించింది. కాబట్టి ఈ సంస్థ నిర్వహణ వీటన్నిటికీ కూడా అమ్మదే బాధ్యత. కానీ మీరు మాత్రం మీ వంతు కర్తవ్యాన్ని మీ యొక్క పరిశుద్ధి కోసమే, ఫర్ యువర్ బెనిఫిట్, నాట్ ఫర్ హెర్ బెనిఫిట్. మనం ఏంటంటే అమ్మను ఉద్ధరించడానికి అక్కర్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి నిష్కామంగా చేయగలుగుతున్నామా లేదా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి మనకు అప్పచెప్పిన బాధ్యతని త్రికరణ శుద్ధిగా పనిచేస్తే సంస్థ ఆటోమేటిక్గా నడిచిపోతాయి. అప్పుడప్పుడు ఆటుపోట్లు వస్తాయి సంస్థ కానీ మనిషికి కానీ దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది, వ్యవధి అంటారు, పీరియాడిసిటీ. ఆ పీరియాడిసిటీలోనే అవి పుడతాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, మళ్ళీ పుడుతుంటే మళ్ళీ పెరుగుతాయి. ఇది సృష్టి ధర్మం. కాబట్టి దాన్ని పట్టించుకోక్కర్లేదు. ఎలాగ ఎంతమంది పెరిగినా సరే అమ్మ కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఆవిడ అన్నీ తీసుకుంటుంది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలండి. ఒక నిమిషం నేను కూడా సంరంభాన్ని ఆపుకోవాల్సి వచ్చింది కాబట్టి మైక్ నాకు సహకరించింది. మీ ఆలోచన ప్రవాహంలో నిజంగా తలమునకలుగా మునిగిపోయాం మేము. నారాయణ రెడ్డి గారు అంటారు, పువ్వు వాడిపోతుందని తోటంతా ఒకటే పొక్కారు అని. ఇవాళ సమాజాన్ని చూసి చెడిపోయిందని సమాజం, జనరేషన్ గ్యాప్. మనం చెప్పిన మాట మన పిల్లలు వినరు. అసలు ఈ తరాన్ని మనం చూడలేము. అంతరం ఇంత కాదు, ఇలాంటి మాటలు కొల్లలుగా వింటాం, మేము కూడా అంటాం, అనుకుంటాం కూడా. ఆయన చూస్తే అనిపించింది, పువ్వు వాడిపోతుందని తోటంతా ఒకటే పుకారు, పరిశీలిస్తే తెలిసింది అది పండుగ మారుతుందని. పువ్వు వాడిపోయింది అనుకుంటున్నారు కానీ అది పండుగ మారుతుంది అనే విషయం భూపతిరాజు గారు తెలిస్తే నాకు నిజంగా అనిపించింది. ప్రపంచమంతా, సమాజం అంతా చెడిపోయిందని, తరం మారిందని, తరం అని అనుకుంటున్నప్పుడు ఎంత అంతరాంతరాలని కదిలించేటువంటి ఆధ్యాత్మిక భావ సుసంపన్నమైనటువంటి ప్రసంగాన్ని మా మూర్తి అన్నయ్య గారు చెప్పినట్టు ప్రచారం కాకుండా ప్రసారంలా చేశారు ఆయన. ఇది ప్రచారం కాదు, ప్రసారం. ఆయన మాట్లాడుతుంటే భావాలు మాటలుగా మారినేమో తప్ప మాట్లాడుతున్నాననే స్పృహ కూడా లేకుండా. అసలే ఎస్ఎల్వి ఉమామహేశ్వరరావు అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు అబ్బాయి అంటే గౌరవం కూడా కలుగుతుంది నాకు. బాబోయ్, మనకు తెలియని పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో అని నిజంగా నేర్చుకుని ఎన్నింటినో చెప్పారు. ఒక జీవితాన్ని ఎలా చూడాలో చెప్పారు. నిజంగా చెప్పాలంటే మేము నేర్చుకోవాలి, మా తరం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. మనం ఏదో సర్వీస్ చేస్తున్నాం అనుకోకండి, ఇది మన పాత్ర అని చాలామంది చెప్తారు. కానీ అది మాట కాకుండా మనసుతో చెప్పడం అనేది చాలా కష్టం. ఆచరణలో ఒక పని చేస్తున్నప్పుడు ప్రేరణ, భగవత్ సంకల్పం ఎలా వస్తుందో అనుభూతిప్రదంగా ఆయన అనుభవించి మనకు అక్షరాలుగా అందించారు. మనసు మాట్లాడడం అంటారే, గొంతు మాట్లాడడం, మైకుతో మాట్లాడడం కాకుండా అలా మాట్లాడారు. జీవితం అంటే ఇది నిత్య ప్రస్థానం, ఎగుడు దిగుళ్ళు తప్పవు, ఇది నిత్య ప్రయోగం, ఎదురు దెబ్బలు తప్పవు. ఎంత చక్కగా చెప్పారు. ఇంత చిన్న వయసులో అన్ని విషయాల అనుభవంలోకి వచ్చి సాక్షి మాత్రంగా ఉన్నామనే విషయాన్ని అనుభవంతో, ఆధ్యాత్మికతని చదువుకుని నేర్చుకోవడం కాకుండా జీవిత పాఠంగా నేర్చుకోవడం గొప్ప అదృష్టమైనటువంటి విషయం. ఇంకెంతకంటే చెప్పడానికి నాకు మాటలు లేవు.
ఆలోచన భారంతో, మనసు ఆనందంతో మనమేదో నేర్చుకోవాలనేటువంటి తపనతోటి సమయాన్ని పాటిస్తూ మీ ముందు మనసు మోకరిల్లుతుందంటే ఒప్పుకోండి, మీరు అంగీకరించండి. ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఇందాకే చెప్పాడు ఉమామహేశ్వరరావు, పడిలేచేటువంటి కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడిన ప్రతిసారి లేస్తున్నందుకు అని. అందువల్ల జీవితంలో ఎగుడు దిగుళ్ళు ఎదురు దెబ్బలు తప్పవు, తట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేది వ్యక్తిగతంగా కాకుండా సంస్థలకి వ్యవస్థలకి కూడా ఉంటుంది అని చెప్పడం చాలా సమున్నతమైనటువంటి భావం. ప్రకృతి దాన్ని రక్షించుకుంటుంది అని ఇంకా ఇంతకంటే నేను చెప్పాలనుకుంటే కుదరదు. వెనక లక్కరాజు సత్యనారాయణ గారు చూస్తున్నారు. ఇందాకే ఆయన చెప్పారు, లక్కరాజు వారంటే అమ్మతోటి లక్కరా తుక్కుపోయిన వారు అని. మరి లాలన్నయ్య స్థానిక కార్యదర్శి, ఎన్నో సంవత్సరాలు అమ్మ సన్నిధిలో ఉంటూ అమ్మ భావాలకి సేవా తత్పరతోటి నేను నిర్వహించి 3 దశాబ్దాలకు పైగా మచిలీపట్నం హిందూ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు. మనందరికీ లక్కరా సత్యనారాయణ గారు అంటే ఆయన ఎవరో అన్నట్టు చూస్తున్నారు విద్యార్థులు, లాలన్నయ్య అంటే కానీ అర్థం కాదు. అటువంటి లాలన్నయ్య మంచి ఉత్సాహభరితమైనటువంటి ప్రసంగాన్ని విని మళ్ళీ లక్షణామార్చన ఉంది కనుక నేను సరిగ్గా సమీక్షించలేదనే భావం నాకుంది. మీ అందరూ ఈరోజు విన్న ప్రసంగాన్ని మీ మనసుల్లో సమీక్షించుకోండి అని మనవి చేస్తూ లాలన్నయ్యకి మైక్ ఇస్తున్నాను నేను. జగజ్జనని అమ్మ పాతబాబుగా నమస్కరిస్తూ, మరి ఈ 50 సంవత్సరాల మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ స్వర్ణోత్సవ సందర్భంగా నన్ను మాట్లాడమని ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చారు. నాకు సంఘటన గుర్తొస్తుంది. మొన్నే చూశాను సంవత్సరాలు. అర్జునుడు శార్జం వహిస్తుంటే ఉత్తర కుమారుడు వెళ్తాడు, అమ్మో అంతకుముందు కోతలు కోస్తాడు, భయం పడిపోతాడు. ఇప్పుడు నాకు వరలక్ష్మిగా వాల్మీకి మహర్షి, ఉపన్యాస చక్రవర్తి, ఆంధ్రదేశాన్ని ఉర్రు తొలగిస్తున్న శ్రీమన్నారాయణ గారు, విఎస్ఆర్ మూర్తి గారు, నాకు జిల్లెలమూడులో మాట్లాడటం నేర్పిన నా సోదరులు గురువులు శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇంతమంది ఉండగా నేను మాట్లాడటం దుస్సాహమే, కానీ వెనకాల అమ్మ ఉన్నది, నా ముందర అమ్మ ఉన్నది. నేను స్పోర్ట్స్ మెన్ కనుక ఆ స్ఫూర్తితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, 71, నాకు 20 సంవత్సరాలు. 50 సంవత్సరాల కింద అమృత హస్తాలతో ఇక్కడ సంస్కృత కళాశాల ప్రారంభిస్తాం అనేది నేను కళ్ళారా చూశాను. అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. కొంచెం కొద్ది మందిలో నేను ఒకటి. మరి ఆ రోజున 100 మందిని తలుచుకోవాలి. శేషగిరిరావు అన్నయ్య గారు దానికి ప్రయత్నం చేసి వెళ్ళిపోతే, కొండమూది రామకృష్ణమూర్తి గారు, బొడ్డుపల్లి రామయ్య గారు, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, ఈ 3 వ్యక్తులు ఎంతో కృషితో ఆ కాలేజీని తేవటానికి ప్రయత్నించారు. అమ్మ యొక్క అండదండలతో, అమ్మ ఆశీస్సులతో. ఇంకొక విశేషం ఉంది ఇక్కడ. కొండమూది రామకృష్ణమూర్తి గారు రామకృష్ణ, బొడ్డుపల్లి రామయ్య గారు రామ, పన్నాల రాధాకృష్ణ గారు రాధ. సో ఈ 3 శబ్దాల కలయిక వలన మరి ఈ పవిత్ర స్థానంలో అమ్మవారిని సెలెక్ట్ చేసిందేమో. వాళ్ళ కృషి వలన కాలేజీ పెట్టారు. ఆ రోజున ఓపెన్ చేసింది కూడా అప్పుడు విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు, కృష్ణ శబ్దం ఉంది. సో అటువంటి ఇంకా వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు. నేను చాలా చిన్నవాడిని, 20 ఏళ్ల వాడిని. అమ్మ అమృత స్థాపన చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రవీణయ్య గారు కొత్త ఇంట్లో ఉంటున్నారు, పక్కన చిన్న ఇల్లు ఉంది, దాని రాధాకృష్ణ గారు అనేవాళ్ళు, ఇల్లు అనేవాళ్ళు. దాంట్లో ఫస్ట్ క్లాస్ రాధాకృష్ణ గారు స్టార్ట్ చేశారు. అక్కయ్య వెనకాల తలుపేసుకుని మంట చేస్తుంటే ముందర హాల్లో క్లాసులు జరగడం నాకు తెలుసు. సో ఆ స్థితి నుంచి పక్కన పూరిపాక, ఇవాళ ఒక బిల్డింగులు, ఒక క్యాంపస్, మెన్ హాస్టలు, ఉమెన్ హాస్టలు, స్వర్ణోత్సవాలు, ఈ స్థితికి వచ్చామంటే ఇందాక చెప్పాడు ఉమామహేశ్వరరావు, ఎన్నో ఒడిదుడుకులు. ఈ కాలేజీ ఎయిడ్ లేదు, సరే ఇవన్నీ పోతే టైం చాలదు నాకు. ఆ స్థితికి వచ్చిందంటే అమ్మ యొక్క అనురాగం, అమ్మ యొక్క కృపతో పాటు ఎంతమందిలో చేసిన కృషి. రాధాకృష్ణ వారి స్పీచ్ ఏంటంటే, ఒక్కసారి రాధాకృష్ణమ్మ గారు అమ్మ టూర్స్లో మాట్లాడి ఆ సంస్కృతం, ఆ ఫ్లో గుర్తించారు. మరి
పెద్ద పెద్ద లెక్చర్లు ఉదయలక్ష్మి, మన వరలక్ష్మి గారు, సుగుణ, సత్యనారాయణ శర్మ గారు, శ్రీమన్నారాయణమూర్తి గారు, ఎంతమందో అతిరథ మహారథులు ఈ కాలేజీలో పనిచేసి ఈ కాలేజీ యొక్క ఉన్నత స్థితిని మిమ్మల్ని చూడంగానే జిల్లెడముడి కాలేజీ పిల్లలు వీళ్ళంతం కాదు, మిమ్మల్ని చూడంగానే ఓహో వీళ్ళు జిల్లెడముడి కాలేజీ పిల్లలు అనే ఒక స్థాయికి విద్యారంగంలోనూ చాలా ఈ స్థితికి తెచ్చారు. సరే, ప్రభుత్వం నాకు నేను చెప్పినట్టు వస్తుంటాయి సమస్యలు, వాటి మనం లెక్క చేయకూడదు. ఇంకొక విశేషం ఏంటంటే, మేమందరము ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది 80, 70 దాటిన మంది అమ్మ శత జయంతి ఉత్సవాలను పేటంతం ఉన్నాయి కదా 15 నెలలు, ఎలా చేస్తాము, చేయగలమా, మనం చూడగలమా? మరి వజ్రోత్సవం చూసాం 60 ఏళ్ళది, అది చూసాం, ఇది ఎట్టా ఉంటుంది అని అనేక రకాల మీమాంసలు ఉంటే ఈ 5 రోజుల నుంచి స్థానిక కార్యదర్శిగా నాకు అందించిన అవకాశం, పిల్లలతో వాళ్ళతో రేపోర్టు సుగుణ గారు సహాయం చేసింది. నిన్న నుంచి చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఇందాక అన్నదే వరలక్ష్మి గారు, అరే వీళ్ళు పిల్లలు యుగం మారింది, వీళ్ళకి చేత కాదు, తప్పు. మా చక్కటి బ్రహ్మాండమైన యువ కెరటాలు వాళ్ళు. అది ఇందాక అన్నామే, పూర్వ కాదు అపూర్వ పదాలు చాలతల్లా. నాట్ ఓన్లీ అపూర్వ, అడ్వెంచరస్, డెడికేటెడ్, సాక్రిఫైస్, మిలిటెంట్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్, ఇంత వాటితో చక్కగా ఒక జిల్లేడుమని నేను చాలా పొద్దున్న అభినందిస్తున్నా. చాలా కాలం తర్వాత నేను కొన్ని ఫంక్షన్లు చేశాను, ఓపిక లేదు మరి ఆ రోజు 50 ఏళ్ల కింద ఓపిక. మళ్ళా జిల్లేడముడికి ఒక కొత్త రూపుని తెచ్చారు. మీ అందరికీ నేను స్థానిక కార్యదర్శిగా ఈ డయాస్ మీద తల వంచి శిల వంచి మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, రేపు అమ్మ రాబోయే శత జయంతి ఉత్సవాలకి మీరంతా మీ అంత పెద్దవాళ్ళతో కొంచెం కుర్చీలో కూర్చుంటాం. మీరు అనుమతిస్తే కుర్చీ ఇస్తే, లేకపోతే ఎక్కడో కూర్చుంటాం. మీరందరూ ఇదే ఉత్సాహంతో కాలేజీ స్వర్ణోత్సవాలు ఎంత ముఖ్యమో, అమ్మ శత జయంతి ఉత్సవాలు ఈ యుగానికి అది మన నెక్స్ట్ యుగం చూడదు, దాన్ని సఫలీకృతం చేస్తారని ఇంత ఉత్సాహంతో మీరందరూ వచ్చి 2 రోజుల ముందరే ఇక్కడ కార్యక్రమాలు చేస్తారని, అమ్మకి ఆశయాలు ప్రపంచానికి వెదజల్లుతారని, మా అందరికీ ఆనంద వీక్షణ చేస్తారని, మీ అందరికీ అమ్మ అటువంటి శక్తిని ఇవ్వాలని అమ్మని ప్రార్థిస్తూ, అమ్మ తప్పకుండా చేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, మరి శ్రీమన్నారాయణ గారు, మూర్తి గారు నాకు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలియదు, తెలుసుకుంటా. నేను స్పోర్ట్స్ మెన్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను 11వ ప్లేయరా 10వ ఒకసారి అన్నారు, నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్ అన్నాడు. అంటే అన్న 12వ ఆడతా, 11 మంది ఆడతాను, బయట తప్పట్లు కొట్టాలి, వాళ్ళకి 12 రాయాలి. సరే, ఏదైనా మనం ఒప్పుకోవాలి. అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఓర్పున ఎంతసేపు ఇంత టైం అయినా కూడా అటువంటి స్పీచ్లు అయిన తర్వాత ఎందుకంటే తెలుగు చదువుకోవాలా, సంస్కృతం చదువుకోవాలా, కానీ ఏదో మాట్లాడడానికి ప్రయత్నించాను. మీ అందరూ ఓపికతో విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ, అమ్మ ఇచ్చిన అవకాశానికి చాలా కృతజ్ఞుడవుతానని మరి ఒక్కసారి నా శిరస్సు గురించి అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హో మాత. एकं वक्तव्यं विस्मृतवान्। अहम् एतस्य उत्सवस्य कृते 25,000 अहं 25,000 समर्पयामि। నమస్సభాయి. ఈరోజు స్వర్ణోత్సవం, ఇది మహోత్సవం, ఇది ఆత్మోత్సవం. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంతో పూర్వ విద్యార్థులు కొద్దిమంది ముందుకు రావాలి.
ఈ సన్మాన సంరంభ మహోత్సవాన్ని మనం నిర్వహించాలి. ఇప్పుడు మీరు విన్నారు సంస్కృత భాషాయాం ఏ ఉక్తవంతः దౌర్బల ప్రభాకర శర్మ మహోదయ యశాం సకాశే అహం వక్తుం అసమర్థ తథాపి అహం కించిత్ వక్తుం. వారు ఇప్పుడు మన సంస్థకు 25,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఒకసారి కలపాలతో 25 సహస్రాన్ని అని చెప్పారు. పూర్వ విద్యార్థులు కొద్దిగా ముందుకు రావాలి. పూర్వ, తన, అధునాతన, ఆధునిక. ముందు పెద్దలందరూ వస్తే మనం ముందు పెద్దలని గౌరవించుకొని ముందుగా రామబ్రహ్మం గారికి సన్మానం. పొద్దున వేరు, ఇప్పుడు వేరు. ఏ పూట ఆ పూట, ఆ పూట ఈ పూట వారికి కూడా పెద్దలు అంటే సంస్థ పెద్దలు, తర్వాత అతిథులు, ప్రియాతిథులు, ముఖ్యాతిథులు, గౌరవాతిథులు, విశిష్టాతిథులు.